అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా హైదరాబాద్ నిజాం కాలేజ్ గ్రౌండ్ లో లైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బిగ్ స్క్రీన్ ఏర్పాటు చేశారు. గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, లోక్సభ సభ్యులు లక్ష్మణ్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మాధవి అందిస్తారు. నిజాం కాలేజ్ గ్రౌండ్లో ఇప్పుడు చూస్తున్నాము. ఎంతో కోలాహలంగా రాముడి ప్రాణప్రతిష్ఠ అనేది జరిగింది. ఇక్కడికి వచ్చేసిన భక్తులలో చాలా మంది కూడా కేరళ నుండి కూడా డప్పు కళాకారులు రావడం జరిగింది. అలాగే సంగీత కళాకారులు, వాయిద్య కళాకారులు, ఎంతో మంది కళాకారులు ఇక్కడికి వచ్చేసి డ్రామా ఆర్టిస్టులు, అంటే మనకి ఒకప్పుడు రాముడి వేషం, సీత వేషం, ఇలా రావణాసురుడి వేషం ఇలా వేసి ఊర్లలో ఎలాగైతే చెప్పేవాళ్ళో అది ఆ సాంప్రదాయాన్ని వారు అక్కడ అయోధ్యలో కూడా 15 రోజులు ఈ కార్యక్రమాలన్నీ జరుపుకొని ఈ రోజు ఇక్కడ హైదరాబాద్ రావడం జరిగింది. ఇంతకు ముందుగానే మనం చూసుకున్నట్లుగా అందరూ కూడా ఇక్కడ ఎంతో ఆనందోత్సాహాలతో రాముడి ప్రాణప్రతిష్ఠ అయితే ఎప్పుడు చేశారో అప్పుడు ఆనందోత్సాహాలతో ప్రతి ఒక్క భక్తులు కూడా లేచి నిలబడి జై శ్రీరామ అనే నినాదాలతో వారు ఆనందాన్ని వెల్లడించడం జరిగింది. ఇక కూడా అసలు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎంతో మంది కూడా భక్తులు ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా తమిళిసై ముఖ్య అతిథిగా ఇక్కడికి రావడం జరిగింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ తమిళిసై గారు. ఇది డాక్టర్ కె లక్ష్మణ్ చేతుల మీదుగా ఎంతో ఘనంగా ఇక్కడ కార్యక్రమాన్ని జరగడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని చెప్పేసి, ఒక రాముడికి లక్ష్మణుడు ఎలాగైతే సహకారంతో ఉంటాడో అలాగే నా కర్తవ్యాన్ని నేను సంపూర్ణంగా నిర్వర్తించాను అని చెప్పేసి డాక్టర్ కె లక్ష్మణ్ ఇందాకే మనకు చెప్పడం జరిగింది. సో ఇలా అనేక మంది కూడా ఇక్కడికి విచ్చేసి ఆనందోత్సాహాలతో కూడా వారు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. కారణాలు సరే, ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా, అంటే రాముడి యొక్క ప్రాణప్రతిష్ఠ అనేది మన యావత్ భారతదేశం ఎంతో ఆనందంగా తిలకించింది. ఇక్కడ జరిగిన ఈ కార్యక్రమాలని మీరు ఎలా నిర్వర్తించారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎల్కే అద్వానీ గారు రథయాత్ర చేసినప్పుడు ఇదే గ్రౌండ్లో, నిజాం గ్రౌండ్లో ఆ రోజు 1989 నాడు కూడా ఒక పెద్ద బహిరంగ సభ పెట్టినారు. అంటే భారతీయ జనతా పార్టీ తన మేనిఫెస్టోలోనే చాలా క్లియర్గా చెప్పిన రామ మందిర నిర్మాణం అనేది కూడా కోర్టు ఆధ్వర్యంలో, కోర్టు డైరెక్షన్ లోపల తప్పకుండా కడతారని చెప్పి సుమారు 30 సంవత్సరాల తర్వాత అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఏదైతే జరుగుతుందో ఆ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా నిజాం కాలేజ్లో కూడా గత వారం రోజుల నుంచి డాక్టర్ లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు అనేకమైన కార్యక్రమాలు ఇక్కడ చేపట్టి ఇక్కడ అందరికి ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి ఒక జాయింట్ స్క్రీన్ కూడా పెట్టి భాగ్యనగరంలో ఉన్న అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ఈరోజు అయోధ్యలో జరుగుతున్న లైవ్ టెలికాస్ట్ ఏదైతుందో ఇక్కడ కూడా మనం చూసి ఇక్కడ వచ్చిన జనాలు పులకరించిపోయి రామ ప్రతిష్ఠ అనేది అసలు మన జీవితంలోనే మనం చూస్తామా అనే ఒక ఆలోచన చాలా మందికి ఉండగా ఈరోజు చూసినందుకు అందరూ కూడా చాలా సంతోషంతో, భాగోద్వేగంతో మైనారిటీ సోదరులు కూడా స్వీట్ పంచిన సందర్భాలను అందరం చూసినాం. ఇది మంచి అరుదైన సందర్భం ఇది. సో భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి పివి నరసింహ గారి మనవరితో మనం ఎంతసేపు మాట్లాడాము. సుభాష్ గారు మనకు అనేకమైన విషయాలను మనకు వెల్లడించడం జరిగింది. సో మనం ఒక్కసారి లక్ష్మణ్ గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ లక్ష్మణ్ గారితో ఉన్నాము. ఆ రాముడు పట్టాభిషేకం రోజు లక్ష్మణుడు ఎలా సంతోషించాడో తెలియదు, కానీ ప్రస్తుతానికి మనతో ఉన్న లక్ష్మణ్ గారి ఆనందం చూస్తుంటే మాత్రం ఆ లక్ష్మణ్ని చూసినట్లుగానే ఉంది. సార్, మీరు ఎలా ఈ ఆనందాన్ని వ్యక్తపరుస్తారు? శ్రీరాముడి సేవలో పరితపించే లక్ష్మణుడు ఖచ్చితంగా ఇవాళ అటువంటి ఆ రాముడి యొక్క విగ్రహ ప్రాణప్రతిష్ఠ రాముడు జన్మించిన అయోధ్య నగర్లో జరగడము, భవ్యమైనటువంటి మోదీ గారి నేతృత్వంలో ఈ ప్రభుత్వం యొక్క సహకారంతో నిర్మితమైనటువంటి ఆ మందిరంలో మరి ఇవాళ ప్రాణప్రతిష్ఠ జరగడము, నేను ఇవాళ ఉత్తరప్రదేశ్ రాజ్యసభ సభ్యునిగా, హైదరాబాద్ మూలవాసిగా, తెలంగాణ ముద్దుబిడ్డగా నా వంతు కర్తవ్యాన్ని, ధర్మాన్ని నిర్వర్తించాను. ఖచ్చితంగా ఇదే నిజాం కాలేజీ మైదానంలో ఆనాడు అద్వానీ గారు సోమనాథ్ నుంచి తలపెట్టిన రథయాత్ర, ఇక్కడ బహిరంగ సభ, రాముడు జన్మించిన అయోధ్యలో రామమందిర నిర్మాణం కావాలని చెప్పిన రథయాత్ర బహిరంగ సభ జరిగింది. ఇదే ప్రాంగణంలో ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పరిస్తే వేల సంఖ్యలో వీక్షించడానికి, తిలకించడానికి వచ్చారు. వాళ్ళందరికీ నేను ధన్యులుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇవాళ నరేంద్ర మోడీ గారు తలపెట్టిన ఈ కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా కూడా రామమయమైపోయింది. రామరాజ్య స్థాపన కోసం ఇవాళ అడుగులు వేస్తున్నారు. కాబట్టి భక్తులందరూ కూడా ఈరోజు రాత్రి తమ ముంగిట్లో 5 రామజ్యోతులు వెలిగించి తమ జీవితాలను కూడా వెలుగు నింపుకోవాలని, ఆ రకంగా వసుదైవ కుటుంబంగా విశ్వసించే సనాతన ధర్మాన్ని విరాజిల్లాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను.
జై శ్రీరామ్. సో చూశారు కదండి, ఈ రామరాజ్యం అనేది మరలా రావాలి అన్నట్టుగా కూడా మనకి చెప్తున్నారు. ఈ ఆనంద ఉత్సాహాలతో ఈ రోజు సాయంత్రము ప్రతి ఇంటిలో కూడా హిందువులు 5 దీపాలను వెలిగించి ఈ రాముడికి స్వాగతం చెప్పాలి అనేసి చెప్తున్నారు. సో ఇది ఇంతసేపు మనం ఇక్కడ చూసినటువంటి ఈ కార్యక్రమము మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం.